పంతులు చెప్పు సంతోష్. పొద్దుగాల 11:30 4:30 అవుతుంది పంతులు. కూర్చో, నేనేం చేయాలి చెప్పు, నేనేం చేయాలి చెప్పు. నీకేదో ఒక నీకు డబ్బులు కావాలన్నా కొట్టాడ కావాలన్నా నాకు అర్థమైతలేదు. నీ ఇష్టం వచ్చింది చెప్పుకో. నీకు డబ్బులు కావాలంటే మాత్రం నేను పంపిస్తాను, ఇస్తా అని చెప్పిన. ఇక తర్వాత నీకు ఇక కొట్టాడ పెట్టుకున్నాక ఇక పైసలకు ఇక కొట్టాడతోనే రావాలి. ఇక పైసలు కొట్లాట ఉంటే నేను వేసుకుని అసలు నాకు శాతనాక మీతో కొట్లాట ఉంటే నాకు శాతన లేదు. అయితే ఉంటారు అరవద్దు కొట్లాట తలుచుకుంటే. నేను కొట్లాట పెట్టుకునే శక్తి నాకు లేదు, మీతో పెట్టుకునే శక్తి నాకు లేదు పంతులు. నాకు మరి అంతే, ఇక నేను పంపిస్తా అని చెప్పిన. నీ దగ్గర మా చెక్కులు ఉన్నాయి, చెక్కులు అన్ని డేట్లు అయిపోయినాయి. చెక్కులు కూడా తీసుకొచ్చిన ఈ మధ్య ఇచ్చేస్తా. నాకు ఏమొద్దు, నాకు చెక్కులు ఏమొద్దు. ఇష్టం ఉంటే ఇచ్చిపో, లేకపోతే ఉంచుకో, నీ ఇష్టం. అదే అట్లా అంటే నేను ఏం చెప్తున్నా, ఏం చేయాలి పంతులు? ఇప్పుడు నాకు ఏం శక్తి లేదు. నువ్వు అక్కడ ఎవరైతే నేను బయటకు పంపిస్తా. పంపి పంతులు, నీ ఇష్టం అని నేను చెప్తున్నా. పంతులు బయటికి పంపిస్తే నేను ఏం చేయాలో అది చేసుకుని అన్ని రెడీ అన్ని పెట్టుకొని వచ్చుకున్నా. నేను నువ్వు అరే నీ ఎటువంటి వాళ్ళు పోలేడు మందిని చూసినా కదా. సరే పంతులు, ఇప్పుడు ఏమైతుంది కావచ్చు. ఇప్పుడు 2 నిమిషాలలో నేను పంపిస్తా. నేను 2 నిమిషాలు 10 మందిని తోడి మాది వాళ్ళు వస్తారు, వాళ్ళని నువ్వు తిడతావు, అదో కేసు అవుతుంది. అర్థమైందా? 10 మంది మాది వాళ్ళు వస్తారు, ఏం చేస్తావు? వాళ్ళకి చెప్తా ఉండదు కదా. అప్పుడు ఏమైతుందంటే ఓ కేసు అవుతుంది, ఎస్సీ అట్రాసిటీస్. ఇవన్నీ మాకు చేయలేమా మేము? ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాస్ కేసు పెడతామని చెప్పేసి మీకు దాని ఇచ్చిన పంతులు. నేనేమో వ్యాపారం చేసుకున్నాను. పంతులు ఇప్పుడు మీరు ఏడాదం కేంచింది నాకు మొన్న కూడా ఇస్తామని చెప్పారు కదా. మొన్న కూడా 10వ తారీఖు మీరు నువ్వు వెళ్ళిపో, 10వ తారీఖు నాడు నేను నీకు కంపల్సరీ చెప్తా అన్నారు. 10వ తారీఖు నుంచి ఫోన్ కూడా లేదు. వస్తేనేమో గిట్లా బెదిరిస్తున్నారు, రాకపోతేనేమో గిట్లా ఫోన్ లావట్టారు. ఏం చేయాలి పంతులు నేను? ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు?